విజయవాడలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఓవర్ యాక్షన్ చేశారు. వాంబే కాలనీ స్కూల్ సెంటర్ వద్ద 2010లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ జెండా దిమ్మెను ధ్వంసం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ దిమ్మెను తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో పాలన గాలికొదిలేసి ప్రతిపక్ష పార్టీల జెండా దిమ్మెలను పడగొట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. ఒకవేళ ఆ దిమ్మె రోడ్డుకు అడ్డంగా ఉంటే నాయకులకు చెప్పి చర్యలు తీసుకోవాలి, కానీ పోలీసుల అండతో దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. బయట ఉన్న దిమ్మెలను తొలగించగలరేమో, కానీ ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ జెండాను ఎవరూ తొలగించలేరన్నారు శైలజారెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్. ఈరోజు రాష్ట్రంలో పరిపాలన లేదు, కానీ ఏదైతే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిమ్మెల బగల కొట్టడానికైతే వీళ్ళకి చేతులు బాగా వస్తా ఉన్నటువంటి నిదర్శనం ఈరోజు వాంబే కాలనీలో జరిగినటువంటి సంఘటన. ఏదైతే నిన్న మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మా 60వ డివిజన్లో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణం లాగా ఇక్కడ ఈ దిమ్మ దగ్గర జెండా ఎగరేసినటువంటి సందర్భాన్ని జీర్ణించుకోలేనటువంటి సమయంలో ఈ రోజున ఉన్నట్టుగా ఎవరికీ చెప్పకుండా ఆ దిమ్మెను తొలగించడం అనేటువంటిది చాలా దారుణం.